హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం సేమియా పులిహార పొడి పొడిలాడుతూ పుల్లగా కమ్మగా ఎలా చేయాలనేది ఈ రెసిపీలో నేను చేసి చూపిస్తాను. ఒకసారి చూసి ట్రై చేయండి. సేమియా పులిహార పొడి పొడిగా రావాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. ఖచ్చితంగా పొడి పొడిగా పులిహార టెక్స్చర్లో వస్తుంది. ముద్ద అవ్వకుండా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పసుపు, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి ఆ వాటర్ని బాగా మరగనివ్వండి. ఆయిల్ వేయడం వల్ల సేమియా పొడి పొడిగా వస్తుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం సేమియా ఎంత కావాలో తీసుకొని దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండలు కట్టకుండా ఉడకనివ్వండి. తర్వాత ఒక 70% ఉడికిన తర్వాత సేమియాని వార్చి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే పాన్లో ఆయిల్ వేసి అందులో ముందుగా పల్లీలను వేయించి పెట్టుకోండి. ఆ తర్వాత పల్లీలు వేగిన తర్వాత పోపులు వేసి వేగనివ్వండి. పోపులు వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తర్వాత ఒక 2 ఇంచు అల్లం తరుగు వేసుకొని వేగనివ్వాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు 2-3 రెమ్మలు తుంచి వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందే బాయిల్ చేసి వాటర్ డ్రైన్ చేసిన సేమియా ఉంది కదండి, చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. దాన్ని ఆ తాలింపులో వేసి బాగా కలపాలి. తర్వాత మనం ఇందాకలా సేమియా ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, అది సరిపోదు. కాస్తంత సాల్ట్ మళ్ళీ చూసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం సేమియాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమ్మకాయ చెక్క రసం, లేదు పులుపు ఎక్కువ తిందాం అనుకుంటే ఒక ఫుల్ నిమ్మకాయ వేసి బాగా కలుపుకోండి. అంతే, పొడి పొడిలాడుతూ సేమియా పులిహోర రెడీ.